10, 11, 19, 8, 9. 5. 2 పార్టీలు చేంజ్ చేసారు పర్సన్ ప్రవకరణ మాట్లాడతారు మంత్రి గారు. అన్నా వినొస్తాను. అందరూ ఉన్నారు, ఒక్క మాట ఇక చెప్పేసేది, ఇది ఇంపార్టెంట్గా వాడమని చెప్పు. హలో అన్నా 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 ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఉస్మానాబాద్ పట్టణంలో ఉన్నటువంటి 508 మహిళా సమైక్య సంఘాలకు స్టీల్ బ్యాంక్ సంబంధించినటువంటి ఏదైతే పరికరాలు ఉన్నాయో అది ఇవ్వాలన్నటువంటి ఆ కుటుంబం ముందుకు వచ్చి మన నియోజకవర్గంలోనే దాదాపు 2.5 కోట్ల రూపాయల వాళ్ళ సొంత ఖర్చులు ఇంట్లోకి వెచ్చించి స్టీల్ సంబంధించినటువంటి ఒక ఫంక్షన్లకు ఏదైతే సరిపోవలసినటువంటి అవసరం ఉన్నదో వాటిని తీసుకొని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమైక్య సంఘాలన్నిటికీ పంచే కార్యక్రమము మన పేడలో ప్రారంభించబడింది. పొన్నం సత్య ట్రస్ట్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులలో పొన్నం అశోక్ గౌడ్ గారు, పొన్నం రవిచంద్ర గారు, మూడో వ్యక్తి మన ఆత్మీయుడు, మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు. ఈ ముగ్గురు
ఈ కొండ సత్యయ్య గౌడ్ గారికి కుటుంబాల కొడుకులు కుమారులు. వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో హాస్పిటల్లో చూస్తే ఎక్కడ చూసినా కూడా కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, హార్ట్ అటాక్లు రావడం, కొత్త క్యాన్సర్ రావడం అనేటువంటిది ప్రధానంగా హాస్పిటల్లో ఇదే పేషెంట్ ఉంటా ఉన్నారు. ఏంటిది ఏం కారణం అంటే మనం ఏ ఫంక్షన్ చూసినా ఇంటికి 10 మంది వచ్చినా కూడా ఆ దుకాణంలో పేపర్ కట్ట తీసుకొచ్చిన పేపర్లలో పేపర్ ప్లేట్లో పెట్టడం, దాని మీద ఉన్నటువంటి ప్లాస్టిక్ పేపర్ ఏదైతే ఉన్నదో అది మనం తినేటువంటి ఆహారంలో మిక్స్ అయి మన శరీరంలోని దీర్ఘకాలికంగా ఇమీడియట్ ఎఫెక్ట్ కాకుండా చాలా దీర్ఘకాలంలో వచ్చేటువంటి రోగాలు ఏవైతున్నాయో అవి వచ్చి వాటికి బారిన పడకుండా ఉండడానికి ఒక ఆలోచన చేసి ఎంత ఖర్చైనా పర్వాలేదు మనం ఈ ప్రాంత ప్రజలకు మనం సహాయం చేయాలి. మొదలుపెట్టాము స్టీల్ బ్యాంక్ అనేది. స్టీల్ బ్యాంక్ మహిళలకు ఇవ్వాలని, మహిళా సంఘాలకు ఇవ్వాలని అనుకున్నాము. మీకు ఇస్తే సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాం. మీ బాధ్యతగా తీసుకొని మీ కృషితో మహిళా సంఘ సభ్యులందరూ కలిసి ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క మహిళ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఎందుకు ఏంటి అని అందరూ చెప్పారు. మళ్ళీ అదే పదే చెప్పి నేను తీసుకోలేదు. మనకేంటంటే ప్లాస్టిక్ రైతా చేయాలనేది మన మెయిన్ ప్రోగ్రామ్. ఇది మీరందరూ కలిసి అది తప్పకుండా సాధిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు భూమిపుత్రుడు పొన్నం సత్తయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టీల్ ట్యాంక్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి సతీమణి శ్రీమతి మంజులా మేడం గారికి స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా ఇట్టి కార్యక్రమాన్ని విచ్చేసిన మన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కెడ లింగమూర్తి గారికి, అదేవిధంగా మన మంత్రివర్యులు వారి యొక్క మామగారైన పెద్ద వెంకటనారాయణ గౌడ్ గారు, వారు కూడా రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ చైర్మన్ గా లయన్స్ క్లబ్ వివిధ సేవా కార్యక్రమం పాల్గొంటారు. వారికి కూడా మా అందరి తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము. ముఖ్యంగా ఇటు కార్యక్రమాలు చేసిన మన తాజా మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న మహిళా సంఘ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పొన్నం సత్తయ్య గారు అంటే ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణతో తను అనుకున్న పని వ్యవసాయంలోనే తను జీవించారు. వాళ్ళ కొడుకులు పొన్నం అశోక్ గౌడ్ అయినా, పొన్నం రవిచంద్ర గౌడ్ గారైనా, మన ప్రభాకర్ గారైనా కూడా ఎటువంటి హోదాలు వచ్చినా కూడా తను మాత్రం తన వృత్తి వ్యవసాయాన్ని నమ్ముకొని, భూమిని నమ్ముకొని భూమిపుత్రుడుగా నివసించారు. ఎప్పుడు చూసినా పైగానే ఉండేది. తను పాడి పంటలు కానీ, మన ఆవులు గేదెలకు సంబంధించిన పాలు తీయడం, మన పైగానే ఇలాంటి సామాన్య జీవితం గడిపిన పొన్నం సత్తయ్య గౌడ్ గారు వారి యొక్క ఆశయాల మేరకు ఈ రోజు మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మన సమాజంలో ఇప్పుడు అందరూ అనారోగ్యాలకు గురవుతున్నారు. దీనికి కారణం ఏంటని కనుక్కుంటే మనము తినే ఆహారం ప్లాస్టిక్ ప్లేట్లలో, మనం తీసుకునే వాటర్ కానీ ఇంకా ఏదైనా ద్రవ పదార్థాలు ప్లాస్టిక్ గ్లాసులో తీసుకోవడం వల్ల మనకు లోపల తొందరగా యూజ్ అయిన ప్లేట్లను తీసుకొని తిని అవతల పడేసి ఆలోచన చేయక దాన్ని మనం యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని తీసుకొని అట్లాంటిది మన ప్రజలు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని మరి మీరంతా ఒక ఈ శక్తి ముందుకు తీసుకోవాలని కోరుతూ మరి ప్రభాకర్ అన్న గారు ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో మరి మనకు మహిళలు ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతోటి ఇవాళ 50 పడకల హాస్పిటల్ ఒక 250 పడల హాస్పిటల్ గా, తర్వాత దూర ప్రాంతాలకు మన విద్యార్థులంతా మరి పోవద్దు, ఇక్కడనే చదువుకునే ఆలోచనతోటి ఒక ఇంజనీరింగ్ కాలేజీని కూడా ఈ రోజుల్లో ఈ నెలలోనే మరి ప్రారంభించి మరి తరగతులు కూడా ప్రారంభమైనాయి. మరి ఇంకా మనకు ఇన్ని సంవత్సరాల స్వాతంత్ర్యం వచ్చే నుంచి మన పోరాటాల గడ్డ తప్ప మరి మన దగ్గర ఉద్యమిస్తేనే మనకు హక్కు, మన న్యాయం అనే ఆలోచనకు మరి ప్రభుత్వం ప్రభాకర్ యువ నాయకుడు గెలవగానే మరి మంత్రి పదవి ఇవ్వడం మరి నియోజకవర్గ ప్రజల
అదృష్టం. దానికి ఇవాళ గండిపల్లి గౌరవెల్లి ప్రాజెక్టు మరి గత పాలకులు మరి పూర్తి చేయలే. దాన్ని కూడా కెనాల్స్ సర్వే చేసి ఆ కాలువలను పూర్తి చేసి ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలనే ఆలోచనతోటి ఆయన రాత్రి పగలు ఎప్పుడు మన నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి నా మరి హుస్నాబాద్ ప్రజలు నా వెన్నంటి ఉండాలి, వారికి నేను ఎప్పుడు ఈ ప్రాంతంలో సేవ చేయాలి, ఈ ప్రజలు మరి ఆరోగ్యాలతో ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి, రోడ్లు కానీ మరి అన్ని విధాల మనకు అభివృద్ధి చేస్తా అని మరి మనమంతా ఆయనకు గెలిపించి మరి శాసనసభ పంపిస్తే మనకు రావాల్సిన వాటాలు మరి మంత్రులను ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే మరి ప్రతిభూనింది కాబట్టి మనకు ఆయనకు వెన్నంటి ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అన్ని రంగాల్లో ముందుండాలనే మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మన దగ్గరకు వచ్చి మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న తండ్రి గారైన పొన్నం సత్యన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనకు మన ఆరోగ్యాన్ని, మన ప్రాంతంలో ఉన్న వాళ్ళ మన ఆరోగ్యాన్ని కాపాడాలనే ఒక ఉద్దేశం కొద్దీ ఆ కుటుంబ సభ్యులైనటువంటి మంజులక్క మరియు అక్క వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే పొన్నం ప్రభాకర్ అన్న వాళ్ళ సొంత అక్కగారు కూడా వచ్చారు. వారు వారి కుటుంబ సభ్యులందరూ ఆ రోజు పశువులను, వ్యవసాయాన్ని, తోటి బంధువులను మరియు మన ఇంటి పక్క వారిని, మన ప్రాంతంలో మన వాడలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించి అభిమానించి చిన్న చిన్న సమస్యలతోని అందరితోని సంతోషంగా ఉంటూ అందరినీ సంతోషపెడుతున్న ఆ మహనీయుని యొక్క జ్ఞాపకార్థం ఆ విధంగానే మంచి వెన్నెలాంటి మనసుతో అందరూ బాగుండాలనే ఒక సదుద్దేశంతో 3.5-4 కోట్ల రూపాయల పైచీలకు ఖర్చు పెట్టి మేము మా కుటుంబమే కాదు మా ప్రాంతం అంతా అందరూ బాగున్నప్పుడే మనం బాగుంటామని ఒక ఆలోచన చేసి ఈ 4 కోట్ల రూపాయలతోని స్టీల్ సామాన్లు అన్ని కొని ఏ విధంగా అయితే బాగుంటుందో వారి కుటుంబ సభ్యులందరూ ఆలోచన చేసి అందరూ సమభాగాలుగా డబ్బులు వచ్చేసి మనకి ఈ స్టీల్ సామాన్లు మన ఈ హుస్నాబాద్ ప్రాంతంలో అన్ని వర్గాలకు చెందాలనే ఒక మంచి ఉద్దేశం కొద్ది వారు వచ్చేది కాబట్టి వారికి మీద ఉన్న పొన్నం సత్తన్న గారికి వారు అక్కడుండి చూస్తున్నారు, ఇంత మంచి కార్యక్రమాన్ని మా పేరు మీద చేస్తున్నారు, మనం కూడా అంత మంచి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నందుకు ఇక్కడికి వచ్చిన అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఇట్టి కార్యక్రమంలో పాల్పంచుకున్న మా పెద్దలు కేడం లింగమూర్తన్న గారికి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారికి, అలాగే సింగిల్ విండో చైర్మన్ మా బొలిశెట్టి శివన్న గారికి, చిత్త రమణ గారికి, అలాగే ఇక్కడ ఉన్న ఇప్పటి నుండి ప్లాస్టిక్ ను తరిమి కొడతాం. మా ఆరోగ్యం మేమే కాపాడుకుంటాం. పొన్నం ప్రభాకర్ అన్న కళలు నిజం చేద్దాం. ధన్యవాదాలు. మీరు ప్రతిరోజు మన పిల్లల గురించి చెప్పండి, దాన్ని మనం ముందుకు పోదాం. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కూడా ధన్యవాదాలు. దయచేసి అందరూ పెద్దలందరూ చిత్త రవీంద్ర గారు కూడా గంట సేపు ఒక డ్రమ్లో వేసి సర్ఫేస్ కడుగుతా తీసుకుంటే మనం వాడితే ఆరోగ్యం బాగుంటుంది. మొత్తం మనం మళ్ళా ఇంటికి మహిళ ఎంత ఆరోగ్యంగా ఉంటే ఏదైనా ఆరోగ్యంగా ఉంటుంది. ఏదైనా మనం ఇంట్లో మనం ఒక్క పంచుతున్నాము. ఇది మహిళలకి, మహిళా సంఘాలందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మహిళా సంఘాలే ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తుందని నేను భావిస్తున్నాను. మీ కృషితోనే ఇది ముందుకు వెళ్తుందని కూడా రాష్ట్ర వారితో మీతోనే జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ. మీరు మాకు అందించినటువంటి ఈ బ్యాగులు కంపల్సరీగా ఖచ్చితంగా వాడి
ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకొని చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరి ముందు ఇప్పుడు సంఘాల తరఫు నుంచి మీకు మాటిస్తున్నా మేడం. ఇది కాపాడుకుంటాము, నిలుపుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు విఘ్నేశ్వర సంస్థకు స్టీల్ ప్లాంట్ కంపెనీ కార్యక్రమం ఉంది కాబట్టి సభకి హోమీలు వర్కులు ఇక్కడ రావాలి. మనం ఇప్పుడు స్వర్ణకారుల కమ్యూనిటీ హాల్లో ఉన్నాం. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉస్మానాబాద్ పట్టణంలో 7 సెంటర్లలో మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్న గారి తండ్రి గారి పేరు మీద, పొన్నం సత్య గారి పేరు మీద స్టీల్ బ్యాంక్ 13 రకాల స్టీల్ వస్తువులు, ప్లేట్లు, గ్లాసులు, టిఫిన్ చేసే ప్లేట్లు, డోంగాలు, తర్వాత తిని పెట్టేటువంటి డస్ట్బిన్లు, ఇలాంటి 13 రకాల వస్తువులు ప్రభాకరన్న గారు వాళ్ళ తండ్రి పేరు మీద, సత్యగౌడ్ గారి పేరు మీద ఇస్తూ ఉన్నారు. మన నియోజకవర్గంలో 165 గ్రామాలు ఉన్నాయి. 307 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఉస్మానాబాద్ ఊళ్ళోనే 14 బూతులు ఉన్నాయి, 20 వార్డులు ఉన్నాయి. ఇంకా ఉస్మానాబాద్లోనే 5080 మంది సభ్యులు ఉన్నారు. 508 సశక్తి గ్రూపులు ఉన్నాయి, సంఘాలు, మెప్ప. అవన్నింటినీ ఉస్మానాబాద్లో ఉండేటువంటి కమిషనర్ గారు, తర్వాత మన సంతోష్ గారు వారిని చూస్తూ ఉన్నారు. ఇక్కడ పొద్దున్న నుంచి ఇచ్చే కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇవి ఎందుకు ఇవ్వాలనేటువంటి ఆలోచన మంత్రి గారికి జరిగిందంటే, ఇక్కడ చాలా గ్రామాలకు, పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు పోతే అక్కడ మనం వాడి పడేసే ప్లాస్టిక్ ప్లేట్లలో, ప్లాస్టిక్ గ్లాసుల, చాయదారు ప్లేట్లలో అన్నం తినడం జరుగుతుంది. అందులో వేడివేడి అన్నం, వేడివేడి శాఖలు పెడితే ఆ మీద ఉల్లి పొరలాగా ఉండేటువంటి ఆ కవరు ఆ వేడికి అది మెల్ట్ అయిపోయి చాలామందికి అది విషాలలాగా అయిపోయి క్యాన్సర్లు వస్తున్నాయి, గుండె జబ్బులు వస్తున్నాయి, గొంతు క్యాన్సర్ వస్తుంది, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అని పేరు టీవీలలో అంతా చెప్తా ఉన్నాం. కాబట్టి అవన్నీ తగ్గియాలంటే, అవన్నీ తగ్గాలంటే స్టీల్ వస్తువులే వాడాలి. ఒకప్పుడు మన తల్లిదండ్రులు కూడా అన్ని స్టీల్, లేదా ఆ రోజుల్లో వెండి, రాతిండి, లేకపోతే మట్టి ఇవన్నీ వాడేది. ఇలా హైదరాబాద్లో, ఢిల్లీలో, ముంబైలో మట్టి సంచుల్లో బిర్యానీ తింటే 500-1000 రూపాయలు. అది ఒకనాడు పేదలది, ఇప్పుడు ధనవంతులు. అంటే మనం అవన్నీ అట్లా చేస్తేనే మనం ఇప్పుడున్న జనం ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 3-4 రోజుల క్రితమే సిద్దిపేటలో ఒక ఆవుకు 70-80 కిలోల పాతిన్ పేపర్ కడుపులోకి. అంటే విషం అనేది కిలోలు తినాల్సిన అవసరం లేదు. అదొక పెసర గింజంతనో, ఆవ గింజంతనో తింటేనే మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఊపిరితిత్తులు కానీ, లేకపోతే కిడ్నీలు కానీ, లేకపోతే గుండె కానీ, లేకపోతే లివర్ కానీ, ఇట్లా మనిషికి సున్నితమైన అవయవాలు ఖరాబ్ అయిపోతే వాళ్ళ క్యాన్సర్ వస్తే క్యాన్సర్ పేరు మీద వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నాడు, తర్వాత ప్రాణం కూడా దక్కపు. ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రభాకరన్న గారు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసి ఈ 13 రకాల వస్తువులు 2,50,00,000 రూపాయలు పెట్టి నియోజకవర్గంలో ప్రజలందరికీ ఒకటేసారి తినగలిగే ఆలోచన చేస్తే 70-80 మంది తినేటట్టుగా వీళ్ళు ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. ఉస్మానాబాద్లో 508 ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఒక వార్డులో ఒక పెళ్ళైనా, ఒక ఫంక్షన్ అయినా ఆ వార్డులో 300 మంది తినేటట్టు ఉంటుంది. అవసరం అనుకుంటే ఉస్మానాబాద్ ఊళ్ళో 2-3 వార్డుల ఇట్లా ఇచ్చిన వస్తువులు తీసుకెళ్తే 1000 మంది నష్టం. వీటికి కూడా పెద్ద కిరాయిలు కావు. మనం ఇంత 20-30 రూపాయల సర్ఫ్ అయితే వాటిని శుభ్రం చేయొచ్చు. 100-200 ఎంతోమంది పని లేక, లేకపోతే పని నుండి కూడా సాయం చేద్దాం అనేటువంటి ఆలోచనలో చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళకు 200 ఇస్తే కడిగించే అవకాశం కూడా ఉంటుంది. అట్లా కడిగిస్తే ఈ వస్తువులన్నీ మంచిగా
కడిగి తుడిసి పెడితే ఒక 4-5 ఏళ్ళు ఈ వస్తువులు వాడుకోవచ్చు అనేటువంటి విషయాల మీద మన ప్రభాకర్ గారు ఈ ఆలోచనతో చేస్తూ ఉన్నాం. కాబట్టి మన ఊళ్ళో ఉండేటువంటి 22,000 మంది 18,000 ఓటర్లు చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు 3-4 వేల మంది అందరినీ మనం రక్షణగా వాళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి ఇవన్నీ ఉపయోగపడే అవకాశం ఉంది. ఇవన్నీ ఆలోచన చేసి నేను ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పానికి ఇంకొక కార్యక్రమం భవిష్యత్తులో చేయాలనేటువంటి వాళ్ళకు ఉత్సాహం రావాలి ప్రభాకర్ అన్న కుటుంబ సభ్యులకు వాళ్ళకు అని తెలియజేస్తూ ఈ పొద్దున్న నుంచి ఈ కార్యక్రమంలో మెప్ప వాళ్ళు ఆర్పీలు అది అంటే ఇలా ఒక శాస్త్రమోలే స్టార్ట్ చేద్దాం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రేపు ఎల్లుండి అవి కూడా ఇట్లనే వాడలలో కూడా తీసుకొచ్చి ఇచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏం చెప్తారంటే 60 సంవత్సరాలు 61 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి చీరలు వస్తున్నాయి, అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి చీరలు ఇస్తలేరు అని బాధపడతారు. ఉదాహరణ చెప్పాలంటే నేనున్నా, మా తల్లి 70 ఏళ్ళు ఉన్నది, నా భార్యకు 55 ఏళ్ళే ఉన్నాయి, నా భార్యకు వస్తుంది, నా తల్లికి రాదు, అంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. మా తల్లికి వచ్చేది కూడా ఇంకా ఒంటరి మహిళలకు లేకపోతే మహిళలకు పెద్ద మహిళలకు 2500 స్కీమ్ కూడా వచ్చే అవకాశం ఉంది. 13 హామీలు ఉన్నాయి, 6 గ్యారంటీలు ఉన్నాయి. కాబట్టి అవి కూడా 6 నెలలకు ఏడాదికి వస్తాయి. కాబట్టి అవి ఖచ్చితంగా అందరు తీసుకోవాలి. ఇప్పటికే 200 యూనిట్ల కరెంటు తీసుకుంటాను, సన్న బియ్యం తీసుకుంటా ఉన్నాం, ఫ్రీ బస్సు తీసుకుంటా ఉన్నాం, ఇందిరా ఇల్లు తీసుకుంటా ఉన్నాం. ఇట్లా చెప్పాలంటే చాలా కార్యక్రమాలు నడుస్తున్నాయి. వాటిని వండించిన వాళ్ళకు సన్నవాట్లు వండితే కూడా 500 క్వింటాలకు బోనస్ ఇస్తూ ఉన్నారు. ఆ 50,000 మందికి ఉద్యోగస్తులకు యువకులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇట్లా చాలా ఉన్నాయి. టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన మీద ఎన్నో తప్పులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు చేసిపోయారు. అవన్నీ చెప్పాలంటే సమయం సరిపోదు. కాబట్టి చెప్పే విషయాలే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది, ఇంకా చేస్తుంది. ఇంకా 3 ఏళ్ళు, ఆ 3 ఏళ్ళ 2-3 నెలల అవకాశం ఉంది. ఆ 3 ఏళ్ళ 2-3 నెలల చాలా కార్యక్రమాలు మన గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాల మహిళలకు, యువకులకు, పెద్ద వయసు వాళ్ళకు, నిరుద్యోగులకు, కార్మికులకు, కర్షకులకు ఉపయోగపడే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన పొన్నవరం నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ఏదైతే కోరుకుంటాడో ఆ రాహుల్ గాంధీ గారి సూచనలతో మరి ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు అంతా ఆలోచన చేయాలి, ఇవన్నీ తీసుకొని మీరు అభివృద్ధి కావాలని కోరుతూ తెలుసుకుంటున్నాను. నమస్కారం. 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఇలాంటి తెచ్చి మనకు ఇవ్వలే. కానీ మన మహిళలకు ప్రతి ఒక్కటి ఏదైనా బేరం కానీ ఏదైనా మన చిన్న చిన్న వ్యాపారం కానీ కూడా 10 లక్షలు 5 లక్షలు అన్ని మన మహిళా గ్రూపులకు చేసుకోవాలని అన్న కేటాయించారు. అది కూడా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మన ఏదైనా మహిళలకు బేరం మన రోడ్డు మీద చిన్న చిన్న బేరాలు ఒక 10 లక్షల 5 లక్షలు అన్ని పెట్టిండు. మనం మల్లేశం అనే టైంకు ఒక వ్యక్తికి మన మంత్రి గారు పెట్టిండు. మనం పోవాలి, అది చేయించుకొని మనం మంచి బేరం నడిపించుకుంటే మన ఇంట్లో కుటుంబాలకు పిల్లలకు అన్ని ఉపయోగపడుతుంది. అవసరమైన మన పిల్లలకు బయట పని పోకుండా ఫీజు కట్టడానికి కూడా మనం రోడ్డు మీద వచ్చి బేరం చేసుకుంటే మన సంసారము ఎలా తీసుకుంటాం. ఇది చాలా మంచి పని ఉన్నది. మీరు మన పార్టీ ఆఫీస్ పోయి మన ఒక మనిషి ఉన్నాడు, ఆయన పోయి మనం మల్లేశం అడిగితే మన మహిళలకు సంబంధించింది ప్రతి ఒక్కటి మనకు సాయం చేస్తాడు. ఇలాంటి అవకాశం మనకు నిజంగా చెప్పారు. నేను హుస్నాబాద్ వచ్చి 10 సంవత్సరాలు ఇలాంటి అవకాశం మాత్రం ఎప్పుడు రాలే. ఇవి కూడా మన మంత్రి గారు మన పొన్నం సత్యం పేరు మీద చాలా మంచి అవకాశం పెట్టిండు. గిన్నెలు స్టీలు వేరే ప్లాస్టిక్లో తాగితే క్యాన్సర్ వస్తుందని చాలా ఇబ్బంది పడతారు. ఏది తిన్నా కూడా ప్లాస్టిక్లో తినొద్దని మనం మంచి పని చేసి పెట్టిండు అన్న మంత్రి గారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. పెద్దవాళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మా మహిళా సంఘాల సోదరులందరం కలిసి నమస్కారాలు తెలుపుతున్నాము. మాకు మంత్రి గారు మా హుస్నాబాద్ నియోజకవర్గానికి మంత్రి కావడం అదృష్టం. అది ముఖ్యంగా ఎందుకంటే మాకు ఒక్కొక్కరు 20 సంవత్సరాలు అయిపోయింది మీ గ్రూప్లో ఉండడానికి. కానీ ఇటువంటి అవకాశం మాకు ఎవరు కల్పించలేదు. ప్లాస్టిక్ నివారణ విషయాల గురించి ఆలోచించి మంత్రి గారు మాకు టెండర్స్ అవ్వడం ఎట్లా అంటే ఒక చిన్నగా బర్త్డే పార్టీ అయినా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా కానీ చిన్నగా మా మహిళా సంఘాల సభ్యులు అక్క చెల్లెలు అందరం మా సమైక్య తరపున మాకు ఈ స్టీల్ సామాన్ వచ్చింది, మేము తీసుకెళ్లి మాకు ఉపయోగించుకునేందుకు మాకు అవకాశం ఉందని ప్రతి ఒక్క అక్క చెల్లెలు అందరం అందరూ కలుసుకుంటాం. అవి తీసుకున్నప్పుడు అన్నయ్య మాకు గుర్తుకొస్తాడు. పదవిలు ఉన్నా లేకుండా ఎన్ని వాటికైనా మేము గ్రూపులు ఉన్న రోజులు మాకు సారే గుర్తుకొస్తాడు. ఆ సామాన్ చూసిన రోజు మాకు ఇటువంటి అవకాశం ఉన్నా మాకు అందరికీ అక్క చెల్లెలు కల్పించినందుకు
పొన్నం సత్యయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ స్టీల్ బ్యాంకు మహిళలకు పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, చాలా చాలా అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ మహిళలందరూ ఈ సౌకర్యాలు తీసుకొని సన్న రేషన్ కార్డు, సన్న బియ్యము, రేషన్ కార్డు ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. మహిళలను ముందుంచాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతుంది కనుక మహిళలందరూ ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పేసి మేము ఈ వేదిక తరఫున కోరుకోవడం జరుగుతుంది. మరియు పొన్నం ప్రభాకరన్న సతీమణి పొన్నం మంజుల గారికి మరియు మా సోదరి లీలార గారికి మరియు నమస్కారాలు. ఈ స్టీల్ ట్యాంకులు పంపిణీ కార్యక్రమం చేయడం మన అదృష్టం. మన హుస్నాబాద్ నియోజకవర్గానికి పొన్నం ప్రభాకరన్న మంత్రి కూడా మన అందరి అదృష్టం భావిస్తారని కోరుతున్నాను. ఈ స్టీల్ ట్యాంకు మీరందరూ అన్ని చిన్న చిన్న బర్త్డే పార్టీలకు అందరూ వినియోగించుకోవాలి. మీరు ఈ గ్రూప్ సభ్యులను కూడా అందరూ నాకియాలని కొట్లాడకుండా మంచిగా వినియోగించాలని నేను మరియు మన ప్రియతమ మంత్రి గారు సత్యమణి గారు, మంత్రి గారు, వారి అక్కయ్య గారు, నీల గారు, మరి వారి ఆధ్వర్యంలో మన హుస్నాబాద్లో 20 మంది ఆర్పీలకు 20 స్టీల్ బ్యాంకులు ఇవ్వడానికి వాళ్ళు కృషి చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఇది అన్న మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఒక పక్క అటు పని చేసుకుంటా ట్రస్ట్ ద్వారా అక్కయ్యతో పని చేస్తా ఉన్నాడు. అంటే అటు పని చేస్తా ఉన్నాడు, ఇటు అక్కయ్య కూడా కూర్చోకుండా నువ్వు కూడా పని చేయాల్సిందే అని చెప్పి మనందరికి సాయం చేయడానికి అక్కయ్య కూడా ప్రేరేపించడం జరిగింది. ఇప్పుడు వాస్తవంగా అన్నగారు రావడం వల్ల ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేయడం వల్ల ఇక్కడ మంత్రి పదవి అనేది వచ్చింది. ఇప్పటి వరకు అసలు మంత్రి పదవి అనేది మనకు తెలియదు. మంత్రి పదవి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎట్లుంటుంది అనేది ఇప్పుడు అన్నగారు చూస్తా ఉన్నారు. మనకి కళ్ళ కనపడేది ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మనం అసలు ఏ పరిస్థితుల్లో కూడా మనకి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చే పరిస్థితి లేకుండే. అయినా ఇవాళ శాతవాహన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు మెడికల్ కాలేజ్ రావడానికి 250 పక్కల ఆసుపత్రిని తయారు చేయడం జరుగుతూ ఉన్నది. 127 ఎకరాలతో గంగాం స్టేజ్ దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది. ఇక్కడ మన మహాసముద్రం గడ్డి దగ్గర టూరిజం ప్లేస్ కు అక్కడ 12 కోట్ల రూపాయలు మంజూరని అక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. తను ఎక్కడున్నా కూడా టాప్ 10 లో నాదున్నది, నా వంతుగా నేను తీసుకుపోతా అని చెప్పి నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయడానికి కంకణం కట్టుకున్న ప్రభాకరన్న గారు వారు రావడం మనకు చాలా అదృష్టం. అదేవిధంగా అక్కయ్య గారిని కూడా ఈ ట్రస్ట్ ద్వారా సేవ చేయడానికి మరి పర్యావరణ హితము. తర్వాత ఈ మధ్యన డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు, ప్లాస్టిక్ వాడడం వల్ల వెంధ్యత్వం, పిల్లలు కాకపోవడం, క్యాన్సర్ రావడం. ఈ మధ్య చూస్తాం క్యాన్సర్ ఎంతమందికి వస్తా ఉన్నది, మంచి వాళ్ళకు కూడా. అది రావడానికి కారణం ఏంటంటే మేము ప్లాస్టిక్ వాడటమే. దాన్ని అందుకొరకే నా ప్రజలకు రావద్దు, నా కాన్స్టిట్యూన్సీ రావద్దు అని శుభ సందేశాలను ఉండాలని చెప్పే ఈ స్టీల్ బ్యాంకులను ప్రోత్సహించి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని కూడా వాళ్ళు చేయడం జరుగుతూ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి మీరందరూ కూడా సారథులు. ఇక్కడ ఎవరు గెలవాలన్నా మీ చేతుల్లో ఉన్నది. ఎందుకంటే 508 సంఘాలంటే ఇంటూ 10 అంటే 5080 మంది. మనకున్న ఓట్లంతా ఇక్కడ ఈ టౌన్ లో మాత్రం 17,000 చిల్లర ఓట్లు. అంటే ఒక్కొక్కరు 3 ఓట్లు. అంటే వాళ్ళ ఇంట్లో ఓట్లు దానికి ఏం చేస్తుంటే మొత్తం గెలుస్తాయి. ఇవాళ వేరే ప్రశ్న లేదు. దయచేసి అందరూ కూడా రానున్న స్థానిక ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇంకా ద్విగుణీకృతంగా అన్నయ్య గాని, ప్రభాకరన్న గాని, అక్కయ్య గారు గాని వీళ్ళు ఇంకా అధిక మనకు సేవలు అందిస్తారని చెప్పి నేను సందర్భంగా తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇక్కడ 4 వార్డులు ఇక్కడ 2, 3, 14, 15 ఒక్కొక్కరు ఒక్కొక్కటి అప్లై చేయండి. ఇంతమంది మోటివేషన్ మేడం అందరికి దగ్గరుండి ఏమైందమ్మా ఏదైందమ్మా అని జగదీష్ కవరి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సమావేశం ఏర్పాటు చేసుకునేది
అనేది మంచి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మన మేడం గారి చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఉద్దేశం ఏంటి అంటే తీసుకున్నటువంటి స్టీల్ ప్లేట్లే కానీ గ్లాస్లే కానీ మనకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వస్తువు అనేది వినియోగం చేసుకున్నప్పుడే దాని యొక్క సార్థకత అనేది ఫుల్ఫిల్ ఉంటుంది అన్నట్టు. తీసుకోవడం పక్కన పెట్టుకోవడం అట్లాంటివి కాకుండా ప్రతి ఒక్క సంఘ సభ్యులు ఎక్కడ లేదు, మన హుస్నాబాద్ మున్సిపాలిటీ మొత్తం కలిపి అన్ని సంఘాల సమాఖ్యలను కూడా ఇచ్చింది కాబట్టి ఇంటి నుంచి ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా అంటే మహిళ ఇంట్లో ప్రతి ఒక్క ప్రవచనం కూడా జరుగుతూనే ఉంటాయి. శుభకార్యాలు చిన్న నుంచి మొదలు పెడితే పెద్ద వరకు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ప్లాస్టిక్ ని అవాయిడ్ చేస్తూ పక్కన పెడుతూ స్టీల్ ట్యాంకులు అంటే ఇచ్చినటువంటి ప్లేట్లే కానీ గ్లాస్లే కానీ కప్సే కానీ